నమస్కారము. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము నుంచి అథ వ్యవస్థితాన్ దృష్ట్వా అనే పద్యం, ఈ పద్యం యొక్క అర్థము తెలుసుకుందాము. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనరుద్యమ పాండవః ఋషికేశం తదా వాక్యమిదామహ మహీపతే. ఇప్పుడు అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఇవి 20-21 శ్లోకాలు. పదచ్ఛేదము. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుః ఉద్యమ పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. టీకా అనగా అర్థము. మహీపతే అనగా ఓ రాజా, అథ అనంతరం కపిధ్వజః కపిధ్వజుడైన పాండవః అర్జునుడు వ్యవస్థితాన్ యుద్ధమునకు మోహరించి నిలిచిన ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని కుమారులను దృష్ట్వా చూచి తదా ఆ వారల శస్త్ర సంపాతే ప్రవృత్తి శస్త్రములను పడు సమయమున ధనుహు గాంధీవమును ఉద్యమ ఎత్తి హృషీకేశం శ్రీకృష్ణ పరమాత్మతో ఇదం ఈ వాక్యం వచనమును అహ చెప్పెను. అచ్యుత ఓ అచ్యుత, మే నా యొక్క రథమును ఉభయోః రెండు సేనయోః సేనల మధ్యే నడుమ స్థాపయ నిలుపుము. తాత్పర్యము. ఓ రాజా, అనంతరం కపిధ్వజుడైన అర్జునుడు సేనాముఖమున స్థిరముగా నిలిచి ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులను చూసి శస్త్ర ప్రయోగమునకు తలపడనట్టి ఆ సమయములో తన గాంధీవ ధనస్సును ఎత్తి హృషీకేశుడగు శ్రీకృష్ణుడితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనలకు మధ్య నిలుపుము అని ఈ శ్లోకాల యొక్క అర్థము. థ్యాంక్ యూ.